ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి వాడాల్సిన పదజాలమేనా అంటూ ఎమ్మెల్యే బడేటి చంటి నిలదీశారు. గత 5 ఏళ్లలో ఏపీ పరువును గంగలో కలిపిన వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విష సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి బీజం వేశారని, వ్యక్తిగత విమర్శలకు దిగితే తెలుగు తమ్ముళ్లు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అంబటి రాంబాబును శిక్షించాలి. అంబటి రాంబాబును శిక్షించాలి. జై తెలుగుదేశం. మరి ఏదైతే నిన్న అంబటి రాంబాబు మరి గౌరవ ముఖ్యమంత్రి మీద వాడిన భాష చూసి అందరూ కూడా బాహ్య ప్రపంచ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఏదైతే ఎత్తనైనా ఒక మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి చేసింది, ఇదివరకు చేసి ఆంధ్రప్రదేశ్ పరువుని దిగజార్చిన వ్యక్తి ఎవరైనా అంటే అంబటి రాంబాబు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ డయాఫ్రామ్ వాల్ గురించి కూడా తెలీదు, పోలవరం ఎప్పుడవుద్దో తెలియదు అని చెప్పి మాట్లాడి మరి ఆంధ్రప్రదేశ్ పరువుని ఎక్కడ పెట్టారో చూసాం. ప్రజలందరూ కూడా దానికి గుణపాఠం చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా సిగ్గు లేకుండా ఈ రోజున అతను మాట్లాడే భాష ఏంటనేది ప్రజలందరూ కూడా చూశారు. అన్ని సంబరాల రాంబాబు అనుకున్నాం, లేకపోతే ఆంబోతు రాంబాబు అని పిలిచాం. ఇప్పుడు నిజంగా బలివ్వడానికి సిద్ధమైన ఆంబోతులా తయారయ్యాడు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఒక నిశ్శబ్దాన్ని, అభివృద్ధిని, ఒక ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం. గుండాయిజం చేయడం అనేది, రౌడీజం చేయడం అనేది, ప్రజాస్వామ్యాన్ని కాదనకుండా ముందుకెళ్ళడం అనేది మా అధినాయకుడు, మా అందరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆయన సిద్ధాంతాలు నమ్మిన మేము, ఆయన సిద్ధాంతాలు నమ్ముకుంటున్న మా యువ నాయకులు, మా ముందు తరఫు నాయకుడు లోకేష్ గారికి కూడా ఒకటే చెప్తుంటారు, అభివృద్ధి మన నినాదం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది.